Hi friends, welcome to Telugu Job Alerts. Today top 5 big hiring updates గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. టాప్ 5 అప్డేట్స్ వచ్చేసి టీసీఎస్, కాగ్నిజెంట్, ఎల్ఎన్టీ, ఈవై, హెచ్సిఎల్ లేటెస్ట్ ఆపర్చునిటీస్ మిస్ అవ్వకండి. 24, 25, 26 బ్యాచెస్ కి ఫ్రెషర్స్ కి యూస్ఫుల్ వీడియో. మనకి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి హెచ్సిఎల్. మనకి హెచ్సిఎల్ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు 24, 25, 26 బ్యాచెస్ కి. ఏమేమి రోల్స్ ఇచ్చారో చూద్దాం. ఇది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి అంటే బిఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ వాళ్ళకి అప్లై బటన్ మీద క్లిక్ చేసి అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎంబీఏ వాళ్ళకి దీని మీద క్లిక్ చేసి అప్లై చేయండి. నెక్స్ట్ ఇది గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్, ఇది డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళకి. ఎలిజిబిలిటీ వచ్చేసి బిఏ, బీబీఏ, బీకామ్, బీసీఏ, బీఎస్సీ, బీ ఫార్మా. మీకు మీ ఎలిజిబిలిటీ బట్టి మీరు అప్లై చేయండి. ఇదేమో ప్రొఫెషనల్ పిహెచ్డి వాళ్ళకి. దాన్ని బట్టి మీరు మీ ఎలిజిబిలిటీ బట్టి మీరు హెచ్ఎల్ అనే రిక్వైర్మెంట్ ఎలిజిబిలిటీకి బట్టి అప్లై చేయండి. మనకి ఫస్ట్ అప్డేట్ ఆప్షన్ లింక్ అని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఈవై ఈజ్ హైరింగ్ ఫర్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి బిఈ, బీటెక్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, సర్క్యూట్ బ్యాచెస్. ఏంటి మనకి ఇది 60% ఎలిజిబిలిటీ అనేది ఉండాలంట కంపల్సరీ. యాక్టివ్ బ్యాక్లాగ్స్ అనేది ఉండకూడదంట. స్కిల్స్ వచ్చేసి మీకు ఏదో వన్ ప్రోగ్రామ్ అనేది వచ్చి ఉండాలంట. జావా, .NET, పైథాన్, డేటా అనలిటిక్స్ ఆర్ డేటాబేస్ సచ్ యాజ్ ఎస్క్యూఎల్, ఒరాకిల్, టెరాబైట్ ఎక్సెట్రా. వీటిలో మీకు ఏదో వన్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ వచ్చి ఉండాలంట మీకు. ఒకవేళ కానీ మీకు ఇంటర్న్షిప్ అనేది ఏమైనా ఉంటే కనుక అడ్వాంటేజ్ అని మీకు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎల్ఎన్టీ హైరింగ్ ఫర్ జూనియర్ ఇంజనీర్ ట్రైనీ 2026 బ్యాచ్ కి. ఇది ఫైనల్ ఇయర్ వాళ్ళకి. ఇది ఓన్లీ డిప్లొమా స్టూడెంట్స్. మీకు ఎలిజిబిలిటీ క్లారిటీ వచ్చేసి మినిమం 60%, అంటే మీకు 10th లో 60% అనేది ఉండాలంట. అండ్ డిప్లొమాలో కూడా సేమ్ 60% అనేది ఉండాలంట. మీరు ఇక్కడ మీ ఫోటో, ఇవన్నీ మీ డిస్ట్రిక్ట్, మీ ఈమెయిల్ ఐడి, మీ ఆధార్ కార్డులో ఏ పేరు అనేది ఎలా ఉంటుందో సేమ్ దీంట్లో కూడా అలాగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. జెండర్, తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేయండి. తర్వాత లాస్ట్ రెజ్యూమ్ అప్లోడ్ చేసి మొత్తం ఈ 3 టిక్స్ ఇచ్చి అప్లై చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి కాగ్నిజెంట్ ఈజ్ హైరింగ్ ఫర్ ఎనలిస్ట్ ట్రైనీ. ఇది ఓన్లీ డిగ్రీ స్టూడెంట్స్ కి 24, 25 బ్యాచెస్ అండ్ 26 బ్యాచ్ కూడా. మీరు దీనిలో చూసి మీరు అప్లై చేసుకోండి మీ బ్యాచ్ బట్టి. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి టీసీఎస్ హైరింగ్ ఫర్ ఎన్కేటీ 24, 25, 26 బ్యాచెస్ కి. మనకి ప్రైమ్ డిజిటల్ కి హైరింగ్ చేస్తుంది. రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి 18 ఫిబ్రవరి, లాస్ట్ డేట్ వచ్చేసి 20 మార్చ్. టెస్ట్ డేట్ వచ్చేసి 10th, అంటే మీకు 10th నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాచెస్ వైజ్ గా. మనకి అప్లై మీద క్లిక్ చేసి మీరు ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ మీద చూసుకుని మీకు ఈ డీటెయిల్స్ అన్ని మొత్తం ఫిల్ చేయండి. ఎలిజిబిలిటీ వచ్చేసి బీటెక్, ఎంఈ, ఎంటెక్ వీళ్ళు అన్ని మీ ఎలిజిబిలిటీ బట్టి మీరు అప్లై చేయండి. మినిమం 60% ఉండాలంటే 10th, 12th డిప్లొమాలో ఆర్ గ్రాడ్యుయేషన్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మొత్తం వీటిలో అన్ని మీకు 60% ఉండాలంట మీ అకాడమిక్స్లో. చూసుకుని మీరు అప్లై చేయండి. దీస్ ఆర్ ద టుడే టాప్ 5 హైరింగ్ అప్డేట్స్. ఆల్ అఫ్సల్ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైలీ ఫ్రెషర్ హైరింగ్ అప్డేట్స్ కోసం తెలుగు జాబ్ అలర్ట్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.